మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలంలో ప్రభు సన్నిధానంలో ఈ విధంగా ప్రార్థించుకోవటానికి ప్రభు కృపనిచ్చాడు. వర్తమానం అందించడానికి కల్వరి కృప పెంతికోస్త్ ప్రార్థనా మందిరం ద్వారా నేను మిమ్మలను దీవిస్తున్నాను. దేవుని పిల్లలారా, ప్రతిరోజు మనం దేవుని యొక్క వాగ్దానాలతో కూడినటువంటి సందేశాన్ని మనం వింటున్నాం. ఈరోజు కూడా మధ్యాహ్న కాలంలో మరి దేవుని యొక్క వాక్య సందేశాన్ని వినడానికి ప్రభు కృపనిచ్చాడు. నేను మీకు పదే పదే మనవి చేసుకుంటున్నాను. కర్లపాలెం ఇందిరానగర్లో కల్వరి కృప పెంతికోస్తు పరిచర్య జరుగుతుంది. ఆదివారం పూట ఉదయం 11 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. మిమ్మల్ందరూ నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తప్పనిసరిగా మీరు రండి. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కృపను పొందుకుంటారు. వాక్యం చూసుకుందాం. ఈ రోజున మనం చెప్పుకునేటువంటి సబ్జెక్టు వాక్యము ద్వారానే నేను మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనములో చదువుతాను. 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఆయా సమయములందు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా బాగుపడును. ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా బాగుపడతాడు. దేవుని పిల్లలారా, ఎలాంటి జబ్బు అయినా, ఎలాంటి బలహీనత అయినా, ఎలాంటి అనారోగ్యమైనా యేసుక్రీస్తు నామములో సంపూర్ణంగా దేవుడు స్వస్థపరుస్తాడు అని ఇక్కడ వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు సంపూర్ణంగా ఎందుకు ఎప్పుడు స్వస్థపరుస్తాడని మనం గమనిస్తే, బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గర దేవదూత వచ్చి దేవుని బిడ్డలారా కోనేటి యొక్క నీళ్లను కదిలించి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా దానిలో దిగితే సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందుతాడని ఇక్కడ రాయబడింది. అయితే అక్కడ అనేకమైనటువంటి రోగులు, చాలామంది రోగులు గుంపులుగా కూడేవారు. ఆ నీళ్లు కదిలించి వెళ్ళగానే ఎవరైతే ముందుగా దిగుతారో వారు సంపూర్ణంగా స్వస్థత పొందుతారని వ్రాయబడింది. అది ఎలాంటి వ్యాధి అయినా సరే, ఎలాంటి జబ్బు అయినా. ఉదాహరణకు చెప్పాలంటే, ఈ లోకంలో కొన్ని జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బులు డాక్టర్ కూడా నయం చేయలేడు. డాక్టర్ కూడా నా వల్ల కాదంటాడు. కొన్ని జబ్బులు, ఆ జబ్బులకి కొంతమంది ఆ జబ్బుకు స్వస్థత లేక, ఆ జబ్బుకు మందు లేక చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఎన్నో జబ్బులు ఉన్నాయి. కొన్ని జబ్బులు నయమవుతాయి మందుల ద్వారా. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కనుక ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి జబ్బు అయినా యేసుక్రీస్తు నామములో స్వస్థత జరుగుతుంది. ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా దేవుడు స్వస్థపరుస్తాడు. ఇది ఈరోజు మన అంశము. ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా, ఎలాంటి జబ్బు కలిగిన వాడైనా, ఎలాంటి బలహీనత కలిగిన వాడైనా యేసుక్రీస్తు బాగు చేస్తాడు. మీరు నమ్మండి, భయపడబాకండి. నాకు వ్యాధి తగ్గదు, ఈ జబ్బు తగ్గదు అని మీరు భయపడవద్దు. దేవుడు తప్పనిసరిగా నిన్ను స్వస్థపరుస్తాడు. ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు దేవుణ్ణి నమ్ముకొని యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తాం. 38 సంవత్సరముల నుండి అక్కడ పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. చూడండి, 5వ అధ్యాయము 7వ వచనములో అతడు పక్షవాతము కలిగినటువంటి వ్యక్తి. ఎవరు బాగు చేయలేదు ఆయన్ని, ఎవరు సహాయం చేయట్లేదు. ఆయన వైద్యం చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు ఆయనకి, ఎవరూ లేరు. మరి ఆ జబ్బు ఎలా తగ్గుతుంది? కొంతమందికి గొప్ప జబ్బులు వస్తూ ఉంటాయి. డబ్బుండే వాళ్ళు బాగు చేసుకుంటారు, డబ్బుండే వాళ్ళు కూడా బాగు చేయలేని పరిస్థితులు కూడా అలాంటి జబ్బులు ఉన్నాయి. ఎవరు సహాయం చేయలేదు. కానీ యేసుక్రీస్తు ఆ బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గరకు ఓ రోజున వెళ్ళాడు. వెళితే అక్కడ పరిస్థితిని చూస్తే 38 సంవత్సరముల నుండి ఆ వ్యాధితో పడి ఉన్నటువంటి ఒక పక్షవాతము కలిగినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు చూచి అడుగుతున్నాడు, నీవు స్వస్థపరగోడుచున్నావా అని అడిగాడు. అప్పుడు అతడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, స్వస్థపడాలని నాకు ఉంది, కానీ దేవదూత వచ్చి నీరు కదిలించి వెళ్ళేలోపు ఎవరో ఒకడు వచ్చి దిగి వాడు స్వస్థత పొందుతున్నారు, నాకు అట్టి అవకాశం రాలేదయ్యా అని చెప్పి బాధపడుతున్నాడు. యేసుక్రీస్తుకు వచ్చి అన్నాడు, సరే
నీవు స్వస్థపడాలని ఆశ నీకుంది కాబట్టి నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం. వాడు యేసుక్రీస్తు అన్న మాట ప్రకారం స్వస్థత కలిగి లెగిసి తన పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు. దేవుడు స్వస్థపరిచాడు. చూచారా దేవుని పిల్లారా, 38 సంవత్సరాలు నుండి కూడా ఆయన ఎవరు సహాయం చేయలేదు. ఈ రోజున మన బలహీనతల నుంచి, మన అనారోగ్యాల నుంచి, మన బాధల నుంచి ఎవరూ మనల్ని విడిపించరు అని అనుకోబాక యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు. అద్భుతంగా నీకు స్వస్థత జరుగుద్ది. ఈ వాక్యము వింటున్న నీవు, ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవుని పిల్లలారా, దేవా నా బలహీనత నుంచి విడిపించు, నా అనారోగ్యం నుంచి నన్ను స్వస్థపరుచని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ఎట్టి వ్యాధి అయినా, ఎట్టి జబ్బు అయినా, అసాధ్యమైనది ఏది లేదు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నా దేవుని బిడ్డారా, రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ విషయాన్ని మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనకి అక్కడ ఒక స్త్రీ కనపడుతూ ఉంటుంది. ఈమె పరిస్థితిని నేను మీకు చెబుతాను, బైబిల్ ద్వారా మనం తెలుసుకుందాం. ఈమె 5వ అధ్యాయము 25వ వచనం. ఈమె రక్తస్రావ రోగం, దీనికి మందు లేదు. ఇక ఈమెకి వైద్యం చేసుకున్నా కానీ తగ్గదు. ఇక దాన్ని బాగు చేసే డాక్టరే లేడు. అప్పుడు పరిస్థితిని బట్టి డాక్టర్ల వల్ల కాదు, ఇక ఏ వైద్యుడు బాగు చేయడాన్ని. అలాంటి పరిస్థితిలో ఈమె 5వ అధ్యాయం 26వ వచనం, తనకు కలిగినదంతా ఖర్చు పెట్టేసింది. మొత్తం ఆస్తులన్నీ, ఆమెకు ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మివేసేసి ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉంటుంది, ఎంతోమంది వైద్యుల చేత తిప్పలు పడను అని రాయబడింది. ఆ డబ్బంతా ఖర్చు పెట్టేసింది. ప్రయోజనము లేదు అనుకుంది. నాకు ఈ జబ్బు తగ్గదు అనుకుంది. కానీ దేవుని బిడ్డలారా, కొన్ని జబ్బులు తగ్గని జబ్బులు ఉన్నాయి. వాటిని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని మీరు నమ్మాలి. వాక్యం వింటున్న నీవు, దేవుడు నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. అయితే ఆ డబ్బంతా అయిపోయింది, ప్రయోజనం లేనుకొని సంకటపడెను అని రాయబడింది. అంటే బాధపడుతుంది. ఇక నా బ్రతికింతేది, ఇక ఏ డాక్టరు తగ్గదన్నాడు. డబ్బంతా అయిపోయింది, ప్రయోజనము లేదు. ఇక ఆమె సావుకు సిద్ధపడి ఉంది. ఇక ఆ జబ్బుతోనే ఆమె చచ్చిపోతాను అని అనుకొని నిర్ణయించుకొని సంకటపడేను అని రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఆమె యేసుక్రీస్తుని గురించి విని యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చాడు అన్న సత్యము అనే విషయము తెలుసుకున్న తదుపరి ఆమె ఏం చేసిందంటే మార్కు సువార్త 5వ అధ్యాయము 29వ వచనములో, నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుతో మాట్లాడి ఆయన ద్వారా ప్రార్థన చేయించుకొని స్వస్థత పొందటం, అది కూడా జరగని పని అనుకుంది. ఎందుకంటే రక్తస్రావంతో ఉంది కాబట్టి ఆమెని జనంలోకి రానివ్వరు. అలాంటి పరిస్థితిలో ఆమె బలహీనతలోనే ఉండి మరి ఎలా వెళ్ళిందో తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు అనేక రోగములను స్వస్థపరుస్తూ ఉంటుంటే ఈమె మెల్లిగా వెళ్ళిపోయింది. వీళ్ళందరూ యేసుక్రీస్తు మాటల్లో ఆయన చెప్పే వాక్యం వింటున్నారు, ఆయన చెప్పే బోధన వింటున్నారు. కొంతమంది ఆయన చేత ప్రార్థన చేయించుకుని యేసుక్రీస్తు ఒక రందిలోనే ఉండిపోయారు వీళ్ళంతా. అప్పుడు ఈమె యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతాను అనుకుంది. వెళ్ళి ఆ యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగును ముట్టుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే చూడండి 29వ అధ్యాయం, వెంటనే దేవుని బిడ్డలారా ఆమె రక్త ద్వారా కట్టబడెను. అంటే ఆమె జబ్బు తగ్గిపోయింది. చెప్పాను కదా, ఆస్తులు అమ్ముకుంది, సంకటపడింది, ప్రయోజనం లేదనుకుంది, బ్రతకను అనుకుంది, సావుకు రెడీ అయింది. అలాంటి పరిస్థితిలో యేసయ్య వస్త్రపు చెంగును ముట్టి ఆమె స్వస్థత పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని మీరు తప్పనిసరిగా వినండి. అనేకులకు దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని తెలియపరచండి. దేవుడు అనేకులను స్వస్థపరుస్తాడు. దేవుడు అనేక జబ్బుల నుండి విడిపిస్తాడు. ఈ రోజున నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మీకు అందిస్తున్నాడు. అయితే ఆమె ధార కట్టబడిపోయింది, ఆమెకు స్వస్థత కలిగింది. ఆమెకు స్వస్థత
అంటే డాక్టరు తగ్గదు అన్నదాన్ని యేసయ్య తగ్గించాడు. దేవుని బిడ్డలారా, మనకి ఎన్నో బలహీనతలు వస్తూ ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టేస్తాం, వేలు రూపాయలు, లక్షలు ఖర్చు పెడతాం బ్రతకాలని. కొన్ని సందర్భాల్లో ప్రయోజనము లేకుండా అలాగనే ఉండిపోతూ ఉంటారు. దేవుని పిల్లలారా, ఈరోజు నా దేవుడు చెబుతున్నాడు, ఆయనందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి పునరుద్ధానుడైనటువంటి దేవుణ్ణి నువ్వు నమ్ముకొని విశ్వాసం కలిగి ఉంటే నీవు ఎక్కడ రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఫ్రీ వచ్చి తెంగనా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఏ హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన పని లేదు, ఎంత డబ్బైనా నువ్వు ఖర్చు పెట్టవలసిన పని లేదు. నా దేవుణ్ణి నువ్వు నమ్ముకొని పునరుద్ధానుడైన యేసును నువ్వు నమ్ముకొని విశ్వాసము కలిగి ఉంటే యేసయ్య నిన్ను ఫ్రీగా స్వస్థపరుస్తాడు. ఏం ఖర్చులు అవసరం లేదు. అయితే నీకు విశ్వాసం కలిగి ఉండాలి. చూద్దాం 5వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈమె వస్త్రం ఎప్పుడైతే ముట్టిందో యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రభావము ఆమెలోకి వచ్చింది. యేసుక్రీస్తులో ఉన్న ప్రభావము ఆమెలోకి వచ్చి ఆమెకు స్వస్థత కలిగింది. అది విశ్వాసము ద్వారా జరుగుద్ది. ఎవరో చేస్తే కాదు, ఆమె విశ్వాసం ద్వారా ప్రభావము, యేసుక్రీస్తుల ప్రభావము ఆమెలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టారు అని చూస్తే ఆమె ఎదురుగా వచ్చి సాగిలపడి, ప్రభా నేనేనయ్యా నిన్ను ముట్టిందని ఒప్పుకుంది. ఆరోగ్యం పొందింది ఇక లేచి నిలబడింది. క్షణంలో స్వస్థత పొందింది కదా, లేచి నిలబడింది. అప్పుడు యేసుక్రీస్తు 34వ వచనం, 5:34 మార్కు సువార్తల యేసుక్రీస్తు చెబుతున్నాడు, అందుకే కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానమై వెళ్ళు. ఉచితంగా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిందండి, ఎన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందండి. దేవుని బిడ్డలారా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఆస్తులన్నీ అమ్ముకున్నా, ఎన్ని చోట్లకు తిరిగినా ప్రయోజనము లేదు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి స్వస్థత పొందింది. ఈ రోజున మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని బాగు చేసే దేవుడు. అది ఎలాంటి బలహీనతనే సరే ఆయన ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఎవరైనా బలహీనులుగా ఉన్నారా, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా, ఎవరైనా తగ్గని బలహీనత ఉందని నీతో చెబుతున్నారా, చెబితే బాధపడబాక, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని పిల్లలారా, స్వస్థతల కొరకు, ఆరోగ్యం కొరకు కర్లపాలెం ఇందిరానగర్లో కల్వరి కృప పెంతుకోస్తు ప్రార్థన మందిరంలోకి మీరు రండి. ఎలాంటి బలహీనతలో ఉన్నా, ఎలాంటి అనారోగ్యములో ఉన్నా ఖచ్చితంగా ఆదివారం జరిగేటువంటి ఉదయకాలం 11 గంటలకు జరిగే ఆరాధనలో పాలు పొంగులు పొందండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఎంత జబ్బైనా సరే, ఎలాంటి బలహీనత అయినా సరే, ఈ మందిరంలోకి నువ్వు అడుగు పెడితే, ఈ మందిరంలోకి నువ్వు వస్తే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఆ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి స్వస్థత పొందాలని విశ్వాసంతో వచ్చిందో, ఈ రోజున నీవు కల్వరి కృప పెంతుకోస్తు ప్రార్థన మందిరంలోకి నువ్వు అడుగుపెట్టి విశ్వాసముతో ప్రార్థన చేస్తే నీ జబ్బుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆ విశ్వాసముతో రండి దేవుని మందిరానికి. దేవుని బిడ్డలారా, ఎంతో విశ్వాసంతో జరుగుతున్న పరిచర్య ఇది, ఎంతో విశ్వాసంతో జరుగుతున్న పరిచర్య. ఏమీ ఆశించకుండా దేవుని కార్యాలు జరిగితే చాలు, మనుషులు రక్షణ పొందితే చాలు, యేసుక్రీస్తు నామములో అందరూ బాగుపడితే చాలని దేవుడు ఏర్పరచుకున్న పరిచర్య ఇది. మనుషులు ఏర్పరిచింది కాదు, దేవుడు ఏర్పరచుకున్న పరిచర్య ఈ కల్వరి కృప పెంతెకోస్తు ప్రార్థన మందిరం. తప్పనిసరిగా రండి. దెయ్యాలు పట్టినా, రోగాలతో ఉన్నా, వ్యాధితో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా తప్పనిసరిగా మీరు రండి. దేవుడు స్వస్థపరిచి మీకు సమాధానమును అనుగ్రహించునుగాక. యేసుక్రీస్తు వారు చెప్పాడు, సమాధానమై వెళ్ళిపోమ్మా అని చెప్పాడు. వెంటనే ఆమె ఆరోగ్యాన్ని పొంది పరిపూర్ణమైన స్వస్థత పొంది యేసుక్రీస్తులో ఆమె విశ్వాసములో జీవించడం చూస్తున్నాం. కాబట్టి మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యపడుతుంది. కాబట్టి మనిషి చేయలేనిది యేసుక్రీస్తు చేస్తాడు. కనుక మీరు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానమునకు రావాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఎన్నో రోగాలు, ఎన్నో బలహీనతల నుంచి యేసయ్య స్వస్థపరుస్తాడు. తప్పనిసరిగా కల్వరి కృప పెంతెకోస్తు ప్రార్థన మందిరంలోనికి వచ్చి మీరు స్వస్థత పొంది, మీరు రక్షణ పొంది, మీరు పరిశుద్ధాత్మను పొందుకొని
రావాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. దేవుడు మనల్ని స్వస్థపరచునుగాక, దేవుడు మనల్ని బాగు చేయునుగాక, దేవుని కృప మనకు సమృద్ధిగా ఉండునుగాక, దేవుడు మన కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన ఆయన, నీ మహోపకారాన్ని బట్టి నాయన ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా యేసయ్య దగ్గరకు వస్తే స్వస్థత పొందుతారని ప్రభువా లేఖనాల ద్వారా మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఎవరైనా నాయన తగ్గని బలహీనతలు, వ్యాధులతో, కష్టాలతో బాధపడుతుంటే ప్రభువా నాయన కల్వరి కృప పెంతుకోస్తూ ప్రార్థన మందిరంలోనికి వచ్చి స్వస్థత పొంది ఆరోగ్యవంతులవుటకు సహాయం ఇచ్చేయండి. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో అటు బిడ్డలు ఎట్టి బలహీనత అయినా, ఎలాంటి అనారోగ్యమైన, ఎలాంటి ప్రభా నీరసమైన యేసు నామములో తగ్గిపోయి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. దెయ్యాలు పట్టిన వారు విడిపించవదురుగాక. సమస్యల్లో, కష్టాల్లో ఉన్న వారికి యేసయ్య స్వస్థపరుచునుగాక. తండ్రి, మీరు స్వస్థపరిచి బలపరిచి ఈ చిన్న సందేశము ద్వారా నీ బిడ్డలు నాయన బలపడటానికి, స్వస్థత పొందటానికి, ఆత్మీయంగా మేలులు పొందుకోవటానికి సహాయం చేసి ఈ ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయండి స్వస్థపరచునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుని పిల్లలారా, తప్పనిసరిగా ప్రార్థనకు ఆదివారం జరిగే ఉదయం 11 గంటలు జరిగే ప్రార్థనకు రండి. బుధవారం జరుగుతుంది, శనివారం జరుగుతుంది, శుక్రవారం జరుగుతుంది. ఎప్పుడైనా మీరు రావచ్చని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.